ఉందని అధికారులు చెప్పిండ్రు, ల్యాండ్ స్కామ్ ఉన్నదని అధికారులు చెప్పిండ్రు. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు, కొత్త రాష్ట్రం వచ్చింది, నాకు చాలా పని ఉన్నది, ఈ చిల్లర పనులలో నేను పోను, నేను రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా అన్నాడు కేసీఆర్ చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, సోషల్ మీడియాలో మన నల్లబాలు రీపోస్ట్ చేస్తే ఆయన కేసు పెట్టి లోపలేస్తాడు. దాని మీద గంట సేపు రివ్యూ చేస్తాడు. ఆయన బిజీ దేంట్లో, కేటీఆర్ని ఎట్లా తీయాలి, మా కౌశిక్ రెడ్డిని ఎట్లా కేసు పెట్టాలి, లేదా మా సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎట్లా కేసు పెట్టాలి, మా గెల్లుసీను భార్య మీద ఎట్లా కేసు పెట్టాలని ఆలోచిస్తాడు. సెల్ ఫోన్ ఇవ్వాలంటే హత్యాయత్నం కేసు పెట్టిండు గెల్లుసీను భార్య మీద. ఇగో దీనికి టైం ఉన్నది రేవంత్ రెడ్డికి. రాష్ట్ర అభివృద్ధి మీదనో పాలన మీద సమయం లేక రాష్ట్రం ఈరోజు ఆగమైతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి ఆయన మాటలు ఎంత తుగ్లక్ మాటలు ఉంటాయో నిన్న కూడా మీరు చూసి ఉంటారు. సోనియా గాంధీ నేను మీటింగ్ రాలేకపోతున్నా అన్నది. ఈయన అంటాడు, అరే సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది, ఇది నోబెల్ ప్రైజు, ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటాడు. ఇక నేనేమైనా మెచ్చుకుంటా కదా ఆమె, నువ్వేమైనా మంచి పని చేసినా అంటే ఓ అవార్డు అన్నా లెక్క, నేను మీటింగ్కి వస్తలేను రాబాయ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటాడు. ఇక ఎంత తుగ్లక్ మాటలో ఒక్కసారి చూద్దాం, మంచిగా చూడండి. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర ఏమడిగింది ఇందరా, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటాడు. ఎవడో స్కూల్కి పోయే పొరగానే అడిగితే తెలంగాణలో చెప్తాడు గోదావరిలో. యాడుంటది దేవాదుల ప్రాజెక్టు, వరంగల్ జిల్లాలో ఉంటుంది. వరంగల్ జిల్లా ఏ బేసిన్లు ఉంటుంది, గోదావరిలో ఉంటుంది. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి 20 నెలలు అయింది. రివ్యూ మీటింగ్లో ఆఫీసర్ని అడుగుతాడు, గోదావరి ఏ బేసిన్లు ఉంటుంది, బంకచర్ల యాడు ఉన్నది అంటే ఈయనకి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నది అంటే బాసాన్ల గురించి తెలుసు తప్ప బేసిన్ల గురించి తెలియదు రేవంత్ రెడ్డి. బేసిక్స్ తెలియదు రేవంత్ రెడ్డికి, బేసిక్స్ కూడా తెలియదు. ఏ బేసిన్ లో తెలియనోడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇది మనం తలదించుకోవాల్సిన పరిస్థితి. గిసొంటి ఆయన ముఖ్యమంత్రి అయిందా అని. నెక్స్ట్ కందులు పెసర్లు అంటే మిలెట్సే కదా, కందులు పెసర్లు అంటే మిలెట్సే కదా. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్ లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ విధంగా అమెజాన్ వెబ్ సిరీస్ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద, ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, పాత్రానంగల్ వాటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే కాస్ట్ సెన్సెక్స్ కన్నా జరూరీ హై. ఏమైనా జమినీ ఎన్నికల్ని పివి నరసింహరావు దేశ ప్రధానమంత్రి బనాయి. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్ కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్. ఎవరైనా పిల్లలు అది విని తెలంగాణకు 3 దిక్కుల సముద్రం ఉందంటే ఏమైపోవాలి పిల్లలు. రేవంత్ రెడ్డి చెప్పింది కదా, పరీక్షల పోయి గిట్ట రాసింది అనుకో ఆగమైపోతారు. అంటే అజ్ఞానానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏందే ఇంకా చాలా ఉంది. సంచులు మోసలు తప్ప ఏం తెలియదు అంటావు. సంచులు అంటే హరికి వచ్చింది. ఇందులో చాలా మంది మీద కేసులు ఉన్నాయా? ఇప్పుడు మా సుమన్ మీద, స్వామి మీద, ఎరోళ్ళ మీద, కిషోర్ మీద, నా మీద, ఈ వాసు మీద, అందరి మీద కేసులు ఉన్నాయా? మీ మీద కూడా ఉంటాయి చాలా మంది మీద. ఏం కేసులు ఉన్నాయి మన మీద? ఏం కేసులు ఉన్నాయి? ఉద్యమ కేసులు ఉన్నాయి మన మీద. మరి రేవంత్ రెడ్డి మీద కేసు ఉన్నది. ఏం కేసు ఉన్నది? సుమ్ కేసుల కేసు ఉన్నది.
మరి ఆయనకు మనకు తేడా ఉండదా? ఇక ఉద్యమ కేసులేమో మన మీదనే, సూట్ కేసుల కేసులేమో రేవంత్ రెడ్డి మీదనే. ఇక అందువల్ల ఆయన గట్ల మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతాడు? ఇక సరే, ఇవాళ రాష్ట్రం పరువు ఏమైతుంది ఇట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు మన కేటీఆర్ ఉన్నాడు, అమెరికాలో పోయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సివిల్ ఇంజనీర్ సొసైటీ ముందు అద్భుతంగా ఈ తెలంగాణ గొప్పదనం చెప్పొచ్చాడు మన కేటీఆర్. మన కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ లో పోయి ఢిల్లీలో మాట్లాడితే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్కు మీద వేసుకొని పిన్ డ్రాప్ సైలెన్స్ తో కేసీఆర్ మాటలు విన్నారు ఢిల్లీలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఏమైతుంది? అరే అమ్మ గిసంటోడా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మరిచిది పోదా? అరే మిల్లెట్లు అంటే ఏందో తెలియదు, కందుల్ని పట్టుకొని పెసర్లు పట్టుకొని మిల్లెట్లు అంటాడు. అది ఏడ చెప్పిందంటే వ్యవసాయ యూనివర్సిటీకి పోయి వ్యవసాయ విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ కి చెప్తుండు పాఠం. మిల్లెట్లు అంటే తెలియని ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి మనం పెట్టుకోవడం నిజంగా అది ఏ జన్మల మనం చేసినామో కానీ పాపమో ఏందో కానీ అటువంటి మనిషి మనకు దొరికింది. బట్ ఏది ఏమైనా మిత్రులారా, ఈ దుర్మార్గ ఈ కాంగ్రెస్ పాలనను అంతమొందించాలి. తెలంగాణకు మనం పూర్వ వైభవం తేవాలంటే మళ్ళీ మీతోనే ఆ ఉద్యమం ప్రారంభం కావాలి. అది విద్యార్థులతోనే ప్రారంభం కావాలి. ఇది ఎప్పుడైనా ప్రజలు ఎట్లుంటారంటే వాళ్ళకు అర్థం కావాలి. ప్రజలకు అర్థం కాకపోతే నిశ్శబ్దంగా ఉంటారు. తెలంగాణ ప్రజలకు ఒక్కసారి తెలంగాణకు నష్టమైతుంది, ద్రోహం చేస్తున్నది ప్రభుత్వం అంటే ప్రజలు తిరగబడతారు, తన్ని కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెట్టివేస్తారు. అందుకోసం ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. కాలేజీలకు వెళ్ళండి, యూనివర్సిటీలకు వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పండి. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తానని నమ్మించి మోసం చేసి తల్లిదండ్రుల చేత ఓట్లు పెట్టించి ఓట్లు వేయించుకున్నాడు. ఇచ్చింది 12,000, 60,000 అంటాడు. అవి కేసీఆర్ నోటిఫై చేసి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే కాగితాలు ఇచ్చి ఆయన ఖాతాలు వేసుకుంటుండు. వీళ్ళు ఇచ్చినవి 12,000 మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగాలు. 20 లక్షలు ప్రైవేట్ లో ఉద్యోగాలు ఇచ్చాం. అద్భుతంగా మనం చేసినాం. కానీ మనం చేసింది చెప్పుకోలే. వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు, గోబల్స్ ప్రచారం చేసిండ్రు. అందువల్ల విద్యార్థులుగా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. మీకు ఐడియా ఉండాలి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చాం. వీడు బకాయిలు ఉన్నాయని అబద్ధాలు మాట్లాడుతుండు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 కోట్లు బకాయిలు పెట్టిపోయింది మన మీద. పెడితే కూడా కేసీఆర్ గారు వచ్చినాక 2,000 బకాయిలు ఇచ్చిండు. ప్రతి సంవత్సరం 2,000 కోట్లు ఇచ్చి 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి వచ్చిన 20 నెలల్లో 20 రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా పిల్లల భవిష్యత్ ఆగమవుతుంది. ఉద్యోగాల్లో మోసం, ఫీజు రియంబర్స్మెంట్ లో మోసం, ఓవర్సీస్ స్కాలర్షిప్ల్లో మోసం, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో మోసం. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు పీజీ చేస్తే 1,00,000 అన్నాడు, డిగ్రీ చేస్తే 50,000 అన్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 అన్నాడు, 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నాడు. ఇచ్చింది ఒకరికన్నా? అన్ని మోసాలే, అన్ని గోబల్స్ ప్రచారమే. ఇవన్నీ ప్రజలకు గుర్తు చేయాలి, ప్రజల్లో తీసుకువెళ్ళాలి. ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, ఏమైందిరా నీ స్కూటీ అని చెప్పి గల్లా పట్టుకొని అడగాలి కాంగ్రెస్ వాళ్ళని. తులం బంగారం అన్నాడు. ఇవన్నీ మన మిత్రులు చెప్తారు, నేను ఇతర విషయాల్లోకి పోను. కానీ విద్యార్థులుగా మీ మీద బాధ్యత ఉన్నది. దయచేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. గోదావరి బనకచెర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని విద్యార్థులకు, రైతులకు వివరించండి. కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రతో, కుతంత్రాలతో రేవంత్ రెడ్డి ఈ రైతులకు చేస్తున్న ద్రోహాన్ని రైతాంగానికి వివరించి మరి ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు మన నెట్ స్టేషన్ మన భక్తులు పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు వచ్చారు, దేవేశ్వరరెడ్డి గారు వచ్చారు. సాంగ్ బంద్ చేయండి బ్రదర్. నెక్స్ట్ వక్తలు దేశపతి శ్రీనివాస్ గారు వచ్చారు, అదేవిధంగా జగదీశ్వర రెడ్డి గారు వచ్చారు. కాబట్టి అందరు ఫస్ట్ లంచ్ చేసుకొని రండి.
లంచ్ చేసుకుని వచ్చిన తర్వాత మన సెషన్ స్టార్ట్ అవుతుంది. లంచ్ అయ్యే వరకు కేటీఆర్ గారు కూడా వస్తారు కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. హరీష్ అన్న కూడా మనతో లంచ్ చేస్తాడు. లేకుండా ఉదయాన్నే లేచి ఈ దుర్మార్గపు ఈ విద్రోహ కాంగ్రెస్ పాలనను అంతం